నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను భారతి. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. చాలా సంతోషం నాకు కూడా. గురుగారు, ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ కుంభమేళాలో ఒక అమ్మాయి గురించి విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు కుంభమేళా అంటే ఒక పవిత్రమైన ఒక ఇది, కాకపోతే ఇప్పుడు మొత్తంగా కూడా ఒక అమ్మాయి సైడ్ వెళ్ళిపోయింది. మరి దానిపై మీరేమంటారు? శ్రీ గురుభ్యో నమః. ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. వాస్తవానికి ఈ కుంభమేళాల్లో పవిత్ర నదీ స్నానం చేసి పూర్వజన్మలో మనం పొందినటువంటి పాపాలని పరిహారం చేసుకోవడానికి 12 పుష్కరాలు పుష్కరిణులు 12 స్నానాలుగా మనం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక నదీ పుష్కరాలు. నాకు నిన్నో మొన్నో అంటే మీడియా ద్వారా కొన్ని విజువల్స్ కొన్ని యూట్యూబ్ ద్వారా నాకు తెలిసిన విషయం, నా స్నేహితులు చెప్పడం. అక్కడ ఎవరో ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయి కడుపు చేత్తో పట్టుకొని అక్కడ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు. ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి తన రాష్ట్రం నుంచి అయినటువంటి ఉత్పత్తులు పూసలు అవుతున్నాయి. అన్ని చోట్ల అన్నీ దొరకవు కదా. ఆంధ్రప్రదేశ్లో దొరికినవి తెలంగాణలో దొరకవు, తెలంగాణలో దొరికినవి మహారాష్ట్రలో దొరకవు. అటువంటివి ఏదో తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పదార్థాలని అమ్ముకొని జీవనం సాగిద్దామని ఆ అమ్మాయి వచ్చింది. పాపం అంటే కడుపు చేత పట్టుకొని వచ్చింది వాస్తవానికి. అంటే వాటిని అమ్ముకుంటే కానీ ఆ అమ్మాయికి ఆకలి తీరదు. స్త్రీ అంటేనే అందం అండి. స్త్రీ అంటే ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, ఒక అమ్మాయి అందంగా ఉండదు, ఒక అమ్మాయి చాలా బాగుంది బాగాలేదని చెప్పడం అసలు వర్ణన అనేది భూప్రపంచం మీద ఎక్కడ లేదు. స్త్రీ అంటేనే అందం. ఎందుకు అంటే స్త్రీ అంటే ఎందుకు అందం అంటే చక్కగా బొట్టు పెట్టుకుంటారు, వారిని మంచిగా అలంకరించుకుంటారు, వాళ్ళు చక్కగా వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి స్త్రీకి సంబంధించిన అందం అంటేనే స్త్రీ. మరి ఇక్కడ చాలామంది అంటే ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే కాదు, యూట్యూబ్లోనే కాదు, అన్ని చోట్ల కూడా పాప అమ్మాయిని చాలా వేధిస్తున్నారట. ఎంత దారుణం అంటే వీరంతా వెళ్ళి గంగా నదిలో, ఆ యమునా నదిలో, ఆ సరస్వతిలో మునిగి ఎంత పుణ్యం సంపాదించుకున్నారో నాకు తెలియదు. కానీ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పోస్టులు పెడుతూ రకరకాలైనటువంటి వార్తలు, అంటే నిజాలు కాని వార్తల్ని ఈ ప్రచురణ చేస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, చెప్తున్న వాళ్ళు కానివ్వండి, మహాపాపాన్ని సంతరించుకుంటారు. ఎందుకు అంటే ఆ అమ్మాయి వెంటబడుతున్నారు. పాపం అమ్మాయి వెనక్కి తిరిగి పరిగెట్టిపోతుంది. కొన్ని వీడియోస్లో నేను చూశాను. పరిగెడుతుంటే ఆ అమ్మాయి వెంటబడి వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తారు. అదే మీ అక్కని, మీ చెల్లిని ఏ ఎగ్జిబిషన్లోనో, ఏ షాపింగ్ మాల్లోనో, ఏ సినిమా హాల్లోనో, ఏదైనా దేవాలయంలోనో వేరే వాళ్ళు బాగున్నారని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి వీడియోలు తీస్తే మీరు ఒప్పుకుంటారా? మీరు సహిస్తారా? మీ చెల్లినో అక్కనో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాధాయపడుతున్నారు. నాకు తెలిసింది, నేను చూడని కూడా చాలా ఉన్నాయి. ప్రాధాయపడుతున్నారట, కాళ్ళు పట్టుకున్నారట, మమ్మల్ని వదిలేసేయండి, మేము జీవనాధారం కోసం పూసలు అమ్ముకోవడానికి వచ్చారని. చాలా పాపం. ఎందుకు అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్ళండి, ఎంతోమంది అక్కడ వాళ్ళ జీవన వృత్తులతో ఎంతోమంది ఆడవాళ్ళు ఏవో అమ్ముకుంటూ ఉంటారు. ప్రతి ప్రాంతానికి, ప్రతి దేవాలయం దగ్గర కొబ్బరికాయల కొట్టుల దగ్గర నుంచి ఎన్నో రకాల షాపులు ఉంటాయి. గాజులు అమ్మేవాళ్ళు ఉంటారు, పదార్థాలు అమ్మేవాళ్ళు ఉంటారు, ఉత్పత్తులు అమ్మేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులే ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ జీవనాధారం కోసం వచ్చారు. అంతేగాని వాళ్ళు ఏదో అందంగా ఉన్నారని రుజువు చేసుకోవడానికో, వాళ్ళు అందంగా ఉన్నారని చెప్పి రుజువు చేసుకొని తద్వారా ఏదో ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికో అది మార్గం కాదు. చాలామంది ఏదో ఇంకొక మాట తెలిసింది నాకు, ఏదో సినిమాలు తీస్తాము, హీరోయిన్ని చేస్తాము. హీరోయిన్ చేయడానికి అన్నం ఉంటే సరిపోతుందా? ఆహారం అక్కర్లేదా? భాష అక్కర్లేదా? నటించడానికి కావాల్సిన మెలకువలు అక్కర్లేదా? వింత పోకడలు అని చెప్తూ ఉంటాం మేము. వినాశకాలే విపరీత బుద్ధి అని ఈరోజు చేతిలో ఉన్నటువంటి ఈ పిశాచి, కర్ణపిశాచి అని చెప్తూ ఉంటాం ఫోన్ని మేము. ఈ కర్ణపిశాచి ఏదైతే ఉందో దీంట్లోనే కెమెరా, దీంట్లోనే రేడియో, దీంట్లోనే టీవీ, దీంట్లోనే ఒక వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, తర్వాత మిక్సీ, ఈ మూడే లేవండి దీంట్లో. ఇది ఇవాళ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఓ పక్క నది ఫోటోలు, సెల్ఫీలు, అక్కడ ఉన్నటువంటి స్వామీజీలని, ఈ అమ్మాయిని ఒక్కదాన్నే కాదు, అక్కడ అఘోరాలు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు చాలా పవిత్రంగా కేవలం దైవధ్యానం చేస్తూ ఎటువంటి ఐహికమైనటువంటి సుఖాలని కోరుకుని వాళ్ళంతా వాళ్ళు కోరుకోరు అసలు ఏవి. వాళ్ళతో సెల్ఫీలు దిగటం, వాళ్ళని ఫోటోలు దిగటం, ఇటువంటి పైశాచిక ప్రవృత్తి అనేది చాలా దారుణం. మన హిందూ సమాజం కానివ్వండి, మన సనాతన ధర్మం కానివ్వండి, మనకి ఇది నేర్పలేదు. మనం వెళ్ళిన పని ఏమిటి? పుష్కరాలకు వెళ్ళాము,
పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయాలి, మన పితృదేవతలందరినీ కొలుచుకోవాలి, సాధ్యమైనంత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల్లో పవిత్రమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల, కాశీ తదితర ప్రాంతాలు. వాటిల్లోకి వెళ్ళి అక్కడ ఈశ్వర ఆరాధన చేయాలి, అమ్మవారిని దర్శించుకోవాలి. దీని మీద ఉండాలి దృష్టి. ఇదంతా పక్కన పెట్టి ఇవాళ ఆ అమ్మాయి బయటికి రాలేకపోతుందట, కనీసం పూసలు అమ్ముకోకుండా చేశారట. అంటే మనకు తెలియకుండానే మనం ఒకళ్ళ కడుపు కొట్టిన వాళ్ళం అయిపోయాం. సరే ఆ హీరోయిన్ అవుతుందా, ఇంకేదైనా అవుతుందా, ఆ అమ్మాయి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇది మాత్రం చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. మనం తెలుసుకోవాలి ఇది తప్పు అని. చేతిలో కెమెరా ఉన్నంత మాత్రాన ఫోటోలు తీయొద్దు, వేధించొద్దు. ఆ ప్లేస్లో మన అక్క ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండొచ్చు. వేరే వాళ్ళు తీస్తే వెంటనే మనం కొట్లాట దిగుతాం. ఇది చాలా తప్పు అని నా అభిప్రాయం. కొంతమంది గురుగారు రుద్రాక్షలు వేసుకోండి మీకు అంతా ఒకేసారి కలిసి వచ్చేస్తుంది అని అంటారు. అంటే అవి నిజమైనవా, లేకపోతే దాన్ని ఎలా చూడాలి అని అంటారు. దానికి ఈ మధ్యన సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు, ఒరిజినల్ రుద్రాక్ష అని. ఈ రుద్రాక్షకి కాదు, రుద్రాక్ష కోర్సు చేసిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు వస్తున్నాయి. ఎందుకంటే రుద్రుని యొక్క అక్షముల నుండి వెలువడినటువంటి ప్రత్యేక బ్రహ్మ పదార్థంగా మనం దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. రుద్రాక్ష అంటే రుద్రుని యొక్క కన్నుల నుంచి పుట్టింది అని చెప్తుంటాం. సరే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా చెట్లు పెంచుతున్నారు, అవి పెరుగుతున్నాయి, రుద్రాక్ష కాయలు కింద పడుతున్నాయి, ఏరుకుంటున్నారు. వాటిని కోయటానికి లేదు, ఏరుకోవడమే. కింద పడిన తర్వాతనే తీయాలి వాటిని. చెట్టు మించి కోస్తే అది పనికిరాదు. అయితే మనకి నేపాల్ కానివ్వండి తదితర ప్రాంతాల్లో ఎక్కువ రుద్రాక్ష దొరుకుతూ ఉంటాయి. ఈ రుద్రాక్ష దేనికి చిహ్నము అంటే ధార్మికతకు చిహ్నం. ధార్మికత, ఆధ్యాత్మికత. అంటే ఇవాళ ఒక వ్యక్తి రుద్రాక్ష ధరించడానికి అదొక పవిత్రమైనటువంటి పదార్థంగా భావిస్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక బొట్టు పెట్టుకుంటామో, విభూతి పెట్టుకుంటామో, ఎలా అయితే ఆ దేవాలయానికి సంబంధించిన నియమావళి, కొన్ని దేవాలయాల్లో షర్ట్ లేకుండా వెళ్ళాలి, షర్ట్ వేసుకోకుండా వెళ్తాం, ధార్మిక వ్యవస్థ అది. అటువంటి దాంట్లో ఈ రుద్రాక్షలు అనేవి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ధార్మిక ప్రవృత్తిని తెలియజేస్తాయి. అంటే అది వేసుకుంటే ఒక రకమైనటువంటి ఆనందము, సంతోషం కలుగుతుంది. వాస్తవం నిజంగా రుద్రాక్ష వేసుకున్నంత మాత్రాన అపర కోటీశ్వరులు అవుతారు అంటే, పెద్ద జాబ్ వస్తుంది, వీసా వస్తుంది అంటే. మరి చదువులన్నీ దేనికి? రుద్రాక్ష వేసుకుంటే పెళ్ళైపోతే అసలు రుద్రాక్ష ఎవరు వేసుకోవాలి? ఈ మధ్య ఇదో కొత్త వింత. అంటే నేను ఎవరికి వ్యతిరేకిని కాదు. ఒక ఆయన రుద్రాక్షలు అమ్ముతూ ఉంటాడు, ఫేమస్ పర్సనాలిటీ. ఆయన మన భారతదేశంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా రుద్రాక్షలు ఇచ్చారు. ఆయన ఇవ్వని వారు లేరు, వారు గొప్పవాళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు. నేనే ఉన్నానంటే రుద్రాక్ష గొప్పవాడయ్యాక ఇచ్చావా, నువ్వు ఇచ్చాక గొప్పవాడయ్యాడా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే మన ప్రధానమంత్రిలోని చాలామందికి ఇచ్చారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈయన పుట్టాడు. యాక్చువల్గా అప్పటికి ఈయన పుట్టలేదు. మహామహులు ఎన్టీ రామారావు గారికి రుద్రాక్ష ఇచ్చినట్టు ఒక ఫోటో ఉంటుంది ఆయన దగ్గర. అలాగే శంకర్ దయాళ్ శర్మ గారికి ఇచ్చినట్టు ఒక ఫోటో ఉంటుంది. శంకర్ దయాళ్ శర్మ గారి వయస్సు ఎంత, ఈ రుద్రాక్షలు అమ్మే ఆయన వయస్సు ఎంత? అంటే శంకర్ దయాళ్ శర్మ గారు ఎప్పుడు అంత స్థితికి వెళ్ళిపోయాడు? ఎప్పుడు నువ్వు రుద్రాక్ష ఇచ్చావు అంటే రుద్రాక్షలో గొప్పతనం లేదు అనను. పవిత్రమైనటువంటి ఒక పదార్థం. దానివల్ల నువ్వు రాజకీయ నాయకుడు అవుతా అంటేనో, దానివల్ల నువ్వు సినిమా యాక్టర్ అవుతావు అంటేనో, దానివల్ల నువ్వు అభివృద్ధి చెందుతావు అంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒప్పుకోను. శాస్త్రం అలా చెప్పలేదు. ఎప్పుడు కూడా రుద్రాక్ష ఏం చెప్తుంది అంటే మానసిక ప్రశాంతతనిస్తుంది. అంటే నేను ఒక అభ్యాసం చేస్తున్నా, అంటే ఒక వేదం చదువుతున్నా, లేదా ఒక ఆగమశాస్త్రం చదువుతున్నా, ఒక ముహూర్త శాస్త్ర పఠనం చేస్తున్నా, ఆ రుద్రాక్ష నా మెడలో ఉండబట్టి నాకు మానసిక సంతృప్తి ఉంటుంది. అంటే నేను ఒక పవిత్రమైనటువంటి కార్యంలో ఉన్నాను అని చెప్పడానికి దర్శనం. మహర్షులు ధరించేవాళ్ళు, ఎప్పుడు తపస్సు చేసేవాళ్ళు ధరించేవాళ్ళు. వాళ్ళు మహర్షులు కూడా వివాహం చేసుకున్నారు. ఇవాళ అహల్య ఉంది, అమ్మ గౌతమి మహర్షి ఉన్నారు. వాళ్ళు రుద్రాక్షలు వేసుకొని సంసారం చేయలేదు. ఆ సమయంలో పక్కన పెడతారు. వాళ్ళు ఎవరైతే పవిత్రంగా ఉంటున్నారో, ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక మాలలాగా వేసుకుంటారు. 41 రోజుల తర్వాత దాన్ని కంటిన్యూ చేయడు, అది తీసి పవిత్రంగా పక్కన పెడుతున్నారు. ఎందుకు అంటే ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థలో ఉన్నాను, ఒక దీక్షలో ఉన్నాను, ఒక పనిలో నేను నిమగ్నమై ఉన్నాను అని చెప్పడానికి మాల. ఈ రుద్రాక్ష కూడా అంతే. ఎవరైతే రుద్రాక్ష ధరిస్తారో ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉండాలి.
అంతేగాని ఇవాళ ఒక అబ్బాయికి చదువు రావట్లేదు, ఆయన చెప్తున్నాడు, మొన్న టీవీలో విన్నాను నేను, ద్విముఖి రుద్రాక్ష వేసుకుంటే మీ అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాడు, ఇంకంతే, చదువుకోక్కర్లే, ఈ పుస్తకాలు అవన్నీ ప్యాక్ చేసి అటకమే పెట్టేయచ్చు, ఇంకా అవుతుందా, సాధ్యమా? నేనేమంటున్నానంటే రుద్రాక్ష వేసుకుంటే 10th తప్పనిసరిగా అఖండమైనటువంటి విజయంతో పాస్ అవుతాడు, కరెక్టే. కానీ 99.99% ఈ అబ్బాయి నిత్యం కూడా స్కూల్కి వెళ్ళి చక్కగా మాస్టర్ చెప్పిన పాఠాలు విని చదువుకుంటే నాట్ 1% ఏదైతే ఉందో ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి సాధనం రుద్రాక్ష. ఒక్క ధైర్యాన్ని ఇస్తుంది తప్ప ఎటువంటి అఖండ విజయాలను ఇవ్వలేదు. ఇవాళ నన్ను చేయమంటే కోటేశ్వరుని చూస్తా, నేను సాధారణ వ్యక్తినండి, నన్ను కోటేశ్వరుని చేయమండి, ఆయన చెప్పి రుద్రాక్షని వేసుకుంటాను. ఎన్ని కావాలంటే నేను 10 సంవత్సరాలు టైం ఇస్తాను. ఒక్క నాకు రాత్రికి రాత్రి కోటేశ్వరుని అయ్యా, నాకు వద్దు, నాకు అంత స్పీడ్ వద్దు. 10 సంవత్సరాలు, ఈరోజు 2025 జనవరి ఏదో నెంబర్ ఉంది డేటు, ఆ డేట్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత ఈ డేట్కి నన్ను కోటీశ్వరుని చేయమని, నాకు అపర కోటీశ్వరుని కూడా వద్దు. ఎలా అయిపోయిందంటే రుద్రాక్ష పనిచేయలేదా, రంగురాళ్ళు పెట్టుకోండి అని అంటున్నారు, మరి దానికి ఏమంటారు? సేమ్ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్. నవరత్నాలను ఉన్నాయి మనకి. నవరత్నాలు కూడా నవగ్రహాలకు వాటికి అధిపతులు అని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రత్నానికి ఒక గ్రహం అధిపతి. ఆ గ్రహం అధిపతి అయినప్పుడు ఏదైతే ఒక మానవుడు జన్మించినటువంటి జన్మలగ్నము, జన్మరాశి, జన్మ నక్షత్రం, ఈ 3 ఆధారంగా జన్మలగ్నం ఏదైతే లగ్నం ఉందో ఆ లగ్నాధిపతిని బట్టి, సపోజ్ జన్మలగ్నం మీనలగ్నం అనుకుంటే ఆ లగ్నాధిపతి గురుడు కాబట్టి కనకపుష్యరాగాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది అని మాత్రమే మనకు శాస్త్రం చెప్పింది. మేలు జరుగుతుంది అంటే ఏమిటంటే ఏదైతే జాతకం ప్రకారం కీడు జరగాలో, అంటే ఒక యాక్సిడెంట్ అయ్యే యోగము, ఒక పరీక్ష ఫెయిల్ అయ్యే యోగము, అనారోగ్యం వచ్చే యోగము, వివాహ ఇబ్బంది వచ్చే యోగము, ఏదో యోగాలు ఉంటాయి. అంటే ఏదైతే కీడు జరగాలో ఆ కీడు జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తుంది అది. అంతేగాని ఇది ధరించినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ విజయాన్ని సాధించలేరు. అది లగ్నానికి సంబంధించిన అధిపతి కానివ్వండి. అలాగే కొంతమంది మేష రాశి అనగానే పగడం పెట్టుకోండి, ఎర్ర పగడం పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. 100% అద్భుతాలు సృష్టించలేరు. ఎందుకు అంటే ఈ రాళ్ళు అమ్మే వ్యక్తి ఉన్నాడే, ఈ కనకపుష్యరాగం, ఈ పగడం అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాధారణ జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళి చూశాను, నేను రత్నాలు రాళ్ళు అమ్మేవాళ్ళ ఇళ్ళకి. చిన్న ఇల్లు, ఓ 2 పిల్లలు, మరి ఇవే రాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క డజన్ ఉన్నాయి. మరి అతనేంటి అంత తక్కువ స్థితిలో ఉన్నాడేమిటి, నాకు అర్థం కాల. ఆయన పెట్టుకోలేదేమో, పెట్టుకోపోయిన ఇంట్లో ఉన్నాయి కదా. అంటే అర్థం ఏమిటంటే నీ దగ్గర పదార్థం ఉంటే నువ్వు ప్రతిభావంతుడు కాలేవు. పదార్థం నీకు సపోర్ట్ చేస్తుంది, కొంత సపోర్ట్. ఎప్పుడైతే ఆ పదార్థానికి సంబంధించినటువంటి, అంటే ఒక పగడం పెట్టుకున్నాను, ఏమిటి కుజుడు అధిపతి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, అంటే ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అందరికీ 10 రోజుల్లో అవుతే మనకు ఒక 20 రోజులు పడుతుంది సమయం. అంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు రాకుండా నేను పగడం పెట్టుకోమంట. కూర్చుంటే పగడం పెట్టేసుకున్నాను, 4 వేలకు 4 పగడాలు పెట్టుకున్నా, హాయిగా కూర్చున్నా సోఫాలో, అయిపోతాయా నా పనులు? ప్రయత్నం చేయవలసింది ఎవరు? నేనే ప్రయత్నం చేయాలి. పరిగెట్టాల్సింది నేనే, ప్రయత్నం చేయాల్సింది నేనే. నా లోపల ఉన్నటువంటి శక్తిని తప్పనిసరిగా బయటికి తీయాల్సింది నేనే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు, బాగా ప్రేక్షకులంతా కూడా గుర్తుపెట్టుకోండి. నాకు రీడింగ్ గ్లాసెస్ ఉన్నాయి, కళ్ళజోడు ఉంది నాకు. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు సన్న అక్షరాలు కనపడతాయి, లేకపోతే కనపడవు. అంటే మీకు రంగురాళ్ళకి, మీరు అడిగిన రుద్రాక్షకి, నీ కళ్ళజోడుకి సమాంతరంగా పోల్చి చెప్తాను సబ్జెక్ట్ని. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు కనపడుతుంది, కళ్ళజోడు పెట్టుకోకపోతే కనపడదు. ఇప్పుడు పవరు డాక్టర్ గారు చెప్పారు, నాకు ఇంత పవర్ ఉందండి మీకు, ఈ కళ్ళజోడు మీకు ఇస్తున్నాను, మీకు తప్పనిసరిగా కనపడతాయని. నేను వెంటనే డాక్టర్ గారిని ఎదురు ప్రశ్న వేశాను, అయ్యా పవర్ కళ్ళజోడులో ఉందా, నా కంట్లో ఉందా? కళ్ళజోడులోనే ఉందన్నాడు. మీరు డాక్టర్ గారు బాగా ఆలోచించుకొని చెప్పండి, నాకు పవరు నా కంట్లో ఉందా, కళ్ళజోడులో ఉందా? కళ్ళజోడులోనే ఉందన్నాడు. సార్ మీరు డాక్టర్ కాదు సార్, మీరు ఫెయిల్ అయిపోయారు నా విషయంలో. పవరు నా కంట్లో ఉంది, దాన్ని ఒక దగ్గరికి తెచ్చి ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని కవర్ చేసి అక్షరాలు కనపడేటట్టుగా ఈ కళ్ళజోడు చేస్తుంది.
ఇన్ కేసు ఇదే కళ్ళజోడి గుడ్డోడికి పెడతా నేను, కళ్ళు కనపడవు అసలు వాడికి. పవర్ ఉంది కదా దీంట్లో, వాడికి కనపడుతుందా? కనపడదు. అంటే గుడివాడికి పెడితే ఎందుకు కనపడదంటే దాంట్లో పవర్ లేదు, మన లోపల ఉన్నటువంటి పవర్ని అది బయటికి తీస్తోంది. అంటే అసలంటూ నాకు రెటినాలో పవర్ ఉంటేనే కదా కళ్ళజోడు పనిచేసేది. సేమ్ మనం గనక రాళ్ళకి రుద్రాక్షలకి గనక దాన్ని పోలికను పెట్టుకుంటే మనలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ రుద్రాక్ష బయటికి తీస్తుంది. బయటికి తీయాలి అంటే తప్పనిసరిగా కష్టపడాల్సింది నువ్వే. అలాగే రాయి అయినా సరే, కనకపుష్పరాగం కానివ్వండి, నీలం కానివ్వండి, గోమేధికం కానివ్వండి, ఏదైనా సరే ఆ రాయి వల్ల మనకేం జరగదు. ఆ రాయి మన లోపల ఉన్నటువంటి శక్తిని కళ్ళజోడు ఎలా అయితే కన్ను కనపడకపోతే మనకు కనపడేటట్టు చేస్తుందో అలా చేస్తుంది. అంటే అది ఒక సాధనం తప్ప దానివల్ల ఎటువంటి విపరీతాలు, ఏవో పెద్ద మిరాకిల్స్ జరగవు. అలా ఎవరన్నా ఏకముఖి రుద్రాక్ష వేసుకోండి కోటీశ్వరులు అయిపోతారంటే ఖచ్చితంగా కట్టేయండి, చెట్టు కట్టేసేయండి వెంటనే. ఎలా కోటీశ్వరులు అవుతారు? ఆ అమ్మే ఆయనే కోటీశ్వరుడు కానప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఆయన వేసుకోకుండా నాకెందుకు ఇస్తాడు? ఆయనే ఒక 2 ఏకముఖి రుద్రాక్షలు వేసుకుంటే ఇవన్నీ ఇల్లు తిరిగి ఈ రుద్రాక్ష అమ్మే పని లేదు కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాం. ఇది చెయ్యండి తప్పనిసరిగా ఇది అవుతుంది అనగానే ఎప్పుడైతే సనాతన ధర్మం మీద, భగవంతుని మీద, మన ధర్మం మీద ఒక మంచి దృష్టి ఉందో వీళ్ళందరూ కూడా ఇటువంటి వ్యాపారస్తులకు బైండ్ ఓవర్ అయిపోతున్నారు. తెలియక చేసే ఒక చిన్న పొరపాటుగా నేను భావిస్తాను. గురుగారు, కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు. చాలా మన పేరెంట్స్కి కావచ్చు, లైక్ ఇప్పుడు కొంతమందికి ఉంటున్నాయి కానీ ఇంతకుముందు వాళ్ళకి ఉండట్లేదు. మరి అలాంటి వాళ్ళని ఎలా చూడొచ్చు? వాళ్ళ జాతకం ఎలా రాస్తారు అని అంటారు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి? మేము నేర్చుకున్న శాస్త్రం వచ్చి తప్పనిసరిగా డేటు, టైము, ప్లేస్ మనం తీసుకొని వారి జన్మ నక్షత్రం ఏంటి, జన్మ రాశి ఏంటి, లగ్నం ఏంటి, ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, తద్వారా అతని జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనని ఖచ్చితంగా చెప్పొచ్చు. పెళ్లి డేట్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎంతమంది పుడతారు, ఏ ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం చేస్తాడు, ఎన్ని ఇళ్ళు కొంటాడు, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత పోతుంది, ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఏమవుతుందంటే కొంతకాలం క్రితం చాలామందికి ఈ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయాలి అని తెలియదు వాళ్ళకి. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, అబౌవ్ 50-60 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా ఉంటుంది, పాత వాళ్ళకుండా. ఈ మధ్య కూడా కొంతమంది లేని వాళ్ళకు కూడా ఎవరైతే నా దగ్గరకు వస్తారో దానికి ఏమిటంటే 2 రకాల జాతకాలు ఉంటాయి. ఒకటి చాలామంది చేతి రేఖలు చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది నాడీ జ్యోతిష్యం అని చెప్తూ ఉంటారు. నేను చెవులు చూసి జాతకం చెప్తాను. అంటే ఒక చెవి చూసి వాళ్ళు ఏ అభివృద్ధి చెందగలుగుతారు, ఎటువంటి అభివృద్ధిని వాళ్ళు పొందగలుగుతారు, ఎక్కడ వరకు వారి ప్రయాణం నడుస్తుంది, ఏం చదువుకోగలుగుతారు, వివాహం ఎప్పుడు అవుతుంది, ఆలస్యం అవుతుందా, సరైన సమయానికి అవుతుందా, సంతాన విషయంలో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. 2, ఎవరైతే మా పీఠానికి వస్తారో, అంటే నా దగ్గరికి జాతకానికి వచ్చినప్పుడు వారికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, వారు వచ్చిన సమయాన్ని నోట్ చేస్తాం. అంటే సపోజ్ ఈరోజే ఉదయం 10 గంటలకు వచ్చారనుకుందాం నా దగ్గరికి, ఈరోజు డేటు ఉదయం 10 గంటలు హైదరాబాద్ నగరం నోట్ చేసుకొని దాని ద్వారా ప్రశ్న జాతకం చెప్తాం. అయ్యా మీరు దేనికి వచ్చారు మా దగ్గరికి అంటే వాడు చెప్తారు, ఏదో ఆరోగ్యమో లేదా ఇంకొక లేకుంటే ఒక వివాహమో లేదా ఇల్లు కొనుక్కుందామని ఏదో ఒక సమస్య ఉంటుంది వాళ్ళకి. ఏ సమస్యతో అయితే వాళ్ళు వచ్చారో ఈ ప్రశ్న జాతకం సమయం ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి, వారు వచ్చిన సమయాన్ని బట్టి, ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ గ్రహం ఎక్కడుందో చూసి 1 ఆ 2 ప్రశ్నలకి, అంటే జీవితం అంతా చెప్పలేము, జీవితం చనిపోయేంత వరకు జనన మరణాలు మొత్తం చెప్పలేము, కానీ 1-2 ప్రశ్నలు, అంటే ఫలానా పని మీద వచ్చామండి మేము అంటే ఖచ్చితంగా చెప్పచ్చు. దీన్ని ప్రశ్న జాతకం అంటారు. అంటే వారు ప్రవేశించిన సమయానికి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో ఆ గ్రహాల ఆధారంగా ఇతనికి శుభం జరుగుతుంది. ఎవరిని ఇట్లా ఒక వ్యాపారం పెడదాం అనుకుంటాను, పెట్టనా వద్దా అన్నాడు అనుకోండి, ఆ గ్రహాలు బాగాలేవనుకోండి, అయ్యా ఇప్పుడు వద్దండి, 1 సంవత్సరం తర్వాత పెట్టండి, లేదా చాలా బాగున్నాయి, ఆయన వచ్చిన సమయానికి వ్యాపార గ్రహాలన్నీ బాగున్నాయి, వెంటనే ప్రారంభించుకోండి, మంచి ముహూర్తం చూసి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, హాయిగా వ్యాపారం చేసుకోవచ్చు అని మనం చెప్పచ్చు. ఈ 2 రకాలుగా కూడా మనం, ఒకటి చెవి చూసి జాతకం చెప్పచ్చు, రెండవది మనం ఏదైతే ప్రశ్న జాతకం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఈ జాతకాలు చెప్పడం ఒక ఎత్తు అయితే సెలబ్రిటీస్ కొంతమంది ముందే చెప్తున్నారు, అలా చెప్పచ్చు అంటారా? నేను ఎన్నోసార్లు హెచ్చరించాను, 2-3 టీవీల్లో కూడా
నేను చెప్పడం జరిగింది, వద్దు అటువంటివి చేయవద్దు అని. అంటే మాకు కూడా ఉన్న అలవాటు, ఒక రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా ఎలక్షన్స్ వస్తే రాబోయే ప్రభుత్వం ఏంటి అంటే అది ఒక్కరికి సంబంధించింది కాదు, ఓవరాల్గా మొత్తం పార్టీకి సంబంధించింది కాబట్టి చెప్తున్నాం. కానీ ఒక సెలబ్రిటీ కానివ్వండి, ఒక వ్యక్తి జాతకాన్ని వారికి సంబంధం లేకుండా, వారి పర్మిషన్ లేకుండా, వారు అడగకుండా జాతకం చెప్పకూడదు. మొట్టమొదటి నియమం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రంలో మేము నేర్చుకునేటప్పుడు ముగ్గురికి జాతకం చెప్పాలి అని చెప్పారు. మొట్టమొదటిది, వారంతటా వాళ్ళు జాతకం అడగాలి, వారికే జాతకం చెప్పాలి. లేదా 2, వారు ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే వారి కుటుంబ సభ్యులు అడిగితే చెప్పచ్చు. అంటే ఒక ఆయన ఎవరో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు, ఆయన వచ్చి నన్ను అడగలేడు కదా, వాడి కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చి అడిగితే అది జాతకం చెప్పచ్చు, ఎలా ఉంటుంది ఏమిటి అని. 3, ఎవరైతే జాతకాన్ని నమ్ముతారో వారికి మాత్రమే జాతకం చెప్పాలి. ఈ 3 కాకుండా ఎవరన్నా జాతకం చెప్తే వాళ్ళు దొంగ జ్యోతిష్యులు అని అర్థం. అంటే ప్రతి ఆస్ట్రాలజర్కి ఇది ఖచ్చితంగా, ఆస్ట్రాలజీ కాదు, అసలు జ్యోతిష్ శాస్త్రాల్లో నియమ నిబంధనలు. జాతకం నమ్మేవాడికే జాతకం చెప్పాలి. అందుకే నా దగ్గరికి ఎవరన్నా వచ్చి కూర్చోగానే ఫస్ట్ అడిగే ప్రశ్న, మీరు జాతకం నమ్ముతారా అండి అని అడుగుతా. లేదండి మా అమ్మగారు పంపించారు, మా నాన్నగారు పంపించారంటే వెంటనే వెళ్ళిపోమని చెప్తా. మీరు నమ్మితేనే జాతకం చెప్తా, ఫస్ట్ నియమం అది. 2, వాళ్ళంతటా వాళ్ళు అడిగితేనే జాతకం చెప్తాను. పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అడిగితే చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్ర నియమమే అది. ఎట్టి పరిస్థితుల్లో జాతకాన్ని నమ్మిన వాళ్లకు మాత్రమే, అడిగిన వాళ్లకు మాత్రమే చెప్పాలి. అలా కాకుండా టైంపాస్కి చెప్పిన వాళ్ళు ఏమయ్యారో ఎందుకయ్యారో అందరికీ తెలుసు. అది జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానించినట్టు లెక్క. అంటే చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టుగా మనకేదో నోటికొచ్చు కదా, జ్యోతిష్ శాస్త్రం వచ్చు కదా అని చెప్పి బజార్లో బస్ స్టాప్లో నిలబడి పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని అడిగాను కొన్ని జాతకం కావాలా జాతకం కావాలా అంటే ఎలా ఉంటుంది, చిలక జోషం లాగానే ఉంటుంది. అలాగే వీరు ప్రముఖులు చాలామంది ఈ మధ్యకాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకు అసలు అవసరం లేదు. ఎందుకంటే వారి జాతకాలు చూసే వాళ్ళ గురువులు వేరే ఉంటారు, వాళ్ళు కన్సల్ట్ చేసుకుంటారు. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు, మన కన్సల్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మనం చెప్పొచ్చు. మన కన్సల్ట్ చేయకుండా చెప్పామంటే బాగా ఖాళీగా ఉన్నామని అర్థం. గురుగారు, ఇప్పుడు ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవార్లు వచ్చేస్తున్నారు. అమ్మవార్లు ఇప్పటి వరకు మేము చూసింది కేవలం ఆలయాల్లో బోనాలు ఇలా ఏమన్నా తీసుకెళ్లేటప్పుడు మేము చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి కూడా. బయట ఉన్నప్పుడు కూడా అమ్మవార్లు వస్తారా మనుషులకి? నేను ఒక ఉదాహరణ తీసుకుంటా, ఒక గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఉదాహరణ తీసుకుంటా. నేను కలకత్తా నగరం వెళ్ళినప్పుడు కలకత్తా కాళీమాత దేవాలయాన్ని దర్శించాను. రామకృష్ణ పరమహంస వారు అమ్మవారి దగ్గర కూర్చొని మాట్లాడేవాళ్ళు అని చెప్పి నాకు చెప్పారు. అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి రామకృష్ణ పరమహంస అమ్మవారికి స్వయంగా తను వండి నైవేద్యం పెడితే ఆవిడ తినేదట. ఇది ప్రూఫ్ అయింది మనకు అక్కడ, ఏదో చెప్పుడు మాటలు కాదు. మరి రామకృష్ణ పరమహంస మీదకి అమ్మవారు రాలేదు, ప్రత్యక్షమయ్యారు. అటువంటి మహోన్నత వ్యక్తులు, సిద్ధులు, సాధువులు, యోగులు, పుంగవులు, మహర్షులు, తపస్సులు, వీళ్ళంతా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటుంటారు. వీరందరికీ సాధ్యాసాధ్యాల మాట పక్కన పెడితే వారి జీవితకాలం మొత్తం మీద కూడా అమ్మ కృప కానీ అయ్య కృప కానీ, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒక్కసారి సాధ్యమైతే గొప్పండి. అంటే వాళ్ళ జీవితం అంతా ధారపోసి తపస్సు చేస్తే ఒక్క క్షణం లిప్త కాలం అంటారంటే కన్నురెప్ప అట్లా కొట్టి మూసేంత కాలం భగవత్ సాక్షాత్కారమైన వాళ్ళు చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. చంద్రశేఖర స్వామి కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి స్వామి కానివ్వండి, ఇటువంటి వాళ్ళు మహర్షులు వాళ్ళంతా. అయితే మీరన్నట్టు ఈ మధ్య వినాయక చవితికి ఎక్కువసేపు డప్పు కొట్టి గట్టిగా కొడితే వినాయకుడు వచ్చేస్తున్నాడు. మీకు అమ్మవారి వరకే తెలుసు, వినాయకుడు కూడా వస్తున్నాడు ఈ మధ్య చాలామంది మీద. ఇక దేవాలయాలకు వచ్చేసరికి ఒక రకమైనటువంటి పూనకాలు వస్తున్నాయి. ఈ పూనకాలతో వాళ్ళు భవిష్యత్తు మొత్తం చెప్పేస్తారు. చెప్పచ్చు. ఎందుకు అంటే సిక్స్త్ సెన్స్ అని మానవుడికి ఒకటి ఉంటుంది. ఏదైనా జరగబోయే ముందు కొంత అవగాహన వస్తుందట, ఇదే జరగవచ్చు అని. అది ఎప్పుడో జీవితంలో 1-2-3 సార్లు వస్తుంది, ప్రతి సంవత్సరం రాదు. నేను టైం పెట్టుకుంటే రాదు అది. అంటే ఒక ఇంటర్వ్యూలో, అంటే ప్రముఖ ఛానల్ ఒక ఇంటర్వ్యూలో చూసాం ఏంటంటే యాంకర్ క్వశ్చన్ చేస్తారు,
5 నిమిషాల్లో తనకి అమ్మవారు పూనుకుంది. ఓ తాంత్రిక విద్యలో కూడా అంటే మనకు 2 శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి మంత్రశాస్త్రం, ఒకటి తంత్రశాస్త్రం అని. మంత్రశాస్త్రము అంటే సూక్ష్మ రూపంలో భగవంతుణ్ణి ప్రార్థించడం. అంటే మహర్షులు మంత్ర రూపంలో శక్తిని ప్రవేశపెట్టారు. మనకి ఇప్పుడు రాముడు అనగానే బాణము, ఈ చేతిలో బాణం పట్టుకుంటాడు, కిరీటం ఉంటుంది, పక్కన సీతామ్మవారుడు, లక్ష్మణస్వామి, కింద ఆంజనేయ స్వామి మనకు రూపం. ఈ రాముని యొక్క తేజస్సుని మంత్రంలో పెట్టారు. ఒక శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుందాం. అంటే మంత్రంలో సూక్ష్మ రూపంలో ఆ మంత్రంలోనే రాముడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. అట్లా దీన్ని మంత్రశాస్త్రం అంటారు. ఇక తంత్రం అంటే ఏంటంటే రా కూర్చో అంటాం. అంటే అప్పటికప్పుడు వాళ్ళని పిలవడం. దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంది. తాంత్రిక విద్యకు కూడా పగలు పనికిరాదు, రాత్రి మాత్రమే పనికి వస్తుంది. ఏకం అంటే ఒక్కళ్ళే ఉండాలి. అందరు ఎవరు పడితే 10 మంది చుట్టూ ఉంటే పిలిస్తే రారు. స్టూడియోకో, సినిమా హాల్కో, ఎగ్జిబిషన్కో రారు వాళ్ళు. అమ్మవారు రావాలంటే ఈయన ఒక్కడే ఉండాలి. దానికి విశేషంగా తాంత్రికపరమైనటువంటి పూజ ఉన్నది. దానికి సంబంధించిన చక్రం వేసుకోవాలి, ఆ చక్రంలో కలశ స్థాపన అవ్వాలి, రకరకాల ఆ దేవతకు సంబంధించినటువంటి ఆరాధన చేయాలి, ఆ దేవతకు ఇష్టమైనటువంటి బలి ప్రదానం చేయాలి. ఇవన్నీ చేసి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తే కొన్నాళ్ళకి దర్శనం ఇవ్వడానికి అవకాశం. భూమి మీద కలియుగంలో భగవత్ సాక్షాత్కారమైన వాళ్ళు చాలా అరుదండి. ఓ 10 మంది ఉన్నారు. అమ్మవారు వచ్చి మాట్లాడుతుంది, నాన్నగారు వచ్చి మాట్లాడతారంటే ఇవన్నీ కూడా ఓ పని చేద్దాం. ఆయనకు ప్రశ్న వేస్తాను నేను. ఈ మధ్య 2-3 హత్యలు జరిగినాయి కదా. అమ్మవారిని హత్య ఎవరు చేశారో పాపం జడ్జి గారుని లాయర్లంతా తంటాలు పడుతున్నారు. అసలు నేరస్తుడు ఎవడో తెలియక. ఈ అమ్మవారిని అడిగి అసలు నేరస్తుడి పేరు చెప్పమందాం. అదొక్కటి చెప్తే నేను ఒప్పుకుంటానండి అమ్మవారు వచ్చిందని. అంటే అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నకే అక్కడ సమాధానం రాదు. యాంకర్ని అడగమన్నా నేను. యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకే అమ్మవారు పూనుకున్నా అని చెప్పిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆన్సర్ ఇవ్వలేకపోయారు, అక్కడే దొరికిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మీడియా రంగం ఎంత గొప్పదో, మీడియా రంగం అంత పక్కదో పట్టించడానికి కారణం కూడా అవుతోంది. కొంచెం శ్రద్ధ వహించండి మీడియా వాళ్ళంతా కూడా. దయచేసి నా విన్నపం, ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకు అంటే విద్యావంతులము, జ్ఞానవంతులము, మనలాంటి వాళ్ళము అటువంటి వాళ్ళ మాయలో పడం. కానీ నిత్యము రోజు గడవటానికి కష్టం ఉన్నవాళ్ళు, శ్రామికులు, పేదలు, బీదవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలో. మీరు చేసే ఈ యొక్క ప్రయోగం వల్ల వీనికి అమ్మవారు వస్తుంది అని కనుక తెలిస్తే ఎవరికన్నా, ఆ బీదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చెవు దుద్దులో, మంగళసూత్రాలో అవి తాకట్టు పెట్టి వీళ్ళు చెప్పిన మాటలన్నిటికీ ప్రలోభపడి ఆ డబ్బంతా ఇచ్చి వీళ్ళకి చివరికి ఏ పని కాక ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక సంఘటన జరిగింది. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఒక ఆయన, నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను అప్పుడు, అగరత్తు వాసన చూస్తాడు. అగరపుల్ల ఉంటుంది కదా, ధూపం వేస్తాం మన అమ్మవారికి. ఈ ధూపాన్ని ఒక 2 పుల్లలు వెలిగిస్తాడు. వెలిగించి అని వాసన చూస్తాడు. వాసన చూసి మీరు ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే సమాధానం చెప్పేస్తాడు. ఏమండి మాకు పిల్లలు పుట్టలేదు అనగానే అని 2 రోజుల్లో పుడతారు లేదా 2 సంవత్సరాల్లో పుడతారు చెప్పేస్తాడు. మాకు విచిత్రంగా అనిపించింది. మేమేం చేసాం, ఆయన అలా 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 మా ఊరు వచ్చారు. మా ఊరు వచ్చి మా సాయిబాబా దేవాలయంలో చాలా క్లియారిటీగా అడ్రస్ కూడా చెప్తున్నాను నేను. దీంట్లో దాచేదేం లేదు, అబద్ధం లేదు. కల్లూరు మాది, ఖమ్మం జిల్లా కల్లూరు. కల్లూరులో సాయిబాబా దేవాలయం ఉంది. సాయిబాబా దేవాలయంలో ఒక ఫైన్ డే ఆదివారం ఆయనతో ఇంటర్వ్యూ పెట్టారు. భక్తులంతా క్యూ కట్టారు. వాసన చూడటం, సమస్యకు పరిష్కారం చెప్పటం. ఆయన అగరత్తు వాసన చూస్తే చెప్పేస్తాడు. అదొక విచిత్రమైనటువంటి సంఘటన. సరే మేమేం చేసాం, మా ఊర్లో ఒక భద్రయ్య గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన ఏ ప్రశ్న అయినా సాధారణంగా సమాధానం చెప్పలేరు. ఆయన కొంచెం పరాచకాలు కూడా ఎక్కువ ఆడుతుంటారు. అంకుల్ మీరు ఎట్లయినా సరే దీనికి చెక్ పెట్టాలని అంటే, ఏం అడగమంటావురా అన్నాడు. మేమందరం కలిసి మీ ఎద్దు గురించి అడగండి అన్నాం. కంటిన్యూషన్లో ఒకళ్ళు ఒక సంతానం లేదు, ఒక పెళ్లి కావట్లేదు అంటున్నారు. ఈయన వెళ్ళి ఏమండి మా ఎద్దు అనగానే మొత్తం వెళ్ళా అని వాసన చూసి మీకు వచ్చే సంవత్సరం పిల్లలు పెడుతుంది అన్నాడు. ఎద్దుకి పిల్లలు పుడతాయా? ఎద్దు అంటే పురుష సంతతి, ఆవు అంటే స్త్రీ సంతతి. గోవుకి సంతానం కలుగుతుంది, వృషభానికి సంతానం ఉందా? అగరత్తు వాసన చూసిన వాడు నోటికొచ్చింది చెప్పడమే తప్ప అసలు ఏ ప్రశ్న వేస్తున్నారో వింటలేదు ఆయన.
వెంటనే మా భద్రయ్య గారు అడగంగానే, ఎందుకు చెప్తున్నాను అంటే క్లియర్గా జరిగిన సంఘటన ఇది. అడగంగానే వచ్చే సంవత్సరం మీ ఎద్దుకి సంతానం కలుగుతుంది అన్నాడు. అనగానే గట్టిగా నవ్వేశారు అందరూ. మేము లేచి నిలబడి క్లాప్స్ కొట్టి, ఇది ఫేక్ అని చెప్పడానికి మేము ప్రూవ్ చేసాం, అర్జెంటుగా ఇతన్ని ఎల్లగొట్టండి అంటే శుభ్రంగా ప్రాయశ్చిత్తం చేసి పంపించేసాం. ఇట్లా మాకు అమ్మవారు వస్తుంది, అయ్యవారు ఎట్లా వస్తుందండి? చిన్నప్పటి నుంచి పూజ చేస్తున్నాం, ఎప్పుడు సాక్షాత్కారం అవుతుందని ఎదురు చూస్తున్నాం మేము. కనీసం ఎప్పుడైనా మనసులో కళ్ళలోకి వస్తే వస్తుంది, కళలోకే రావటం లేదు. కళలోకి రానప్పుడు ఒక స్టూడియో అంటే అది దేవాలయం కాదుగా, ఒక పవిత్రమైనటువంటి యాగస్థలం కాదుగా, ఒక పెద్ద ప్రాంగణం కాదు కదా, ఒక ఆశ్రమం కాదు. స్టూడియోలో ఒక యాంకర్ అడుగుతూ ఉంటే అప్పటికప్పుడు అమ్మవారు ఎలా వస్తుంది మీదకి? అసలు ఎలా చెప్తారు? ఇవన్నీ కూడా అంటే ప్రజలు, అమాయకమైనటువంటి ప్రజలను పక్కదారి పట్టించడానికి, వారి కడుపు నింపుకోవడానికి, సంపాదించుకోవడానికి అక్రమ మార్గం అని మాత్రం చెప్పొచ్చండి మనం. అక్రమ మార్గం మాత్రమే. నిజంగా అమ్మవారు రాదు, అమ్మవారు వచ్చేంత భక్తులు లేరు. ఆనాడు కాళిదాసుకి సాక్షాత్కారమైన ఆవిడ. కాళిదాసు అటువంటి మహానుభావులు, వాళ్ళు కొలిచారు తదేక దృష్టితో, అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో, ఎటువంటి స్వార్థం లేకుండా ఆనాడు కొలిచిన వాళ్ళకి సాక్షాత్కారం అయింది. కానీ ఈనాడు ఇప్పుడు భూమి మీద బతుకున్న వాళ్ళకి ఒక్కరికి కూడా ఆ అవకాశం లేదు. అలా వచ్చింది అంటే తప్పనిసరిగా పక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. లేదా నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను, ఎన్నో కోర్టు కేసులు ప్రాబ్లం ఉంది, ఎవరెవరు చంపారో ఏమో తెలియట్లే పాపం. జడ్జి గారు చెప్పలేకపోతున్నారు, లాయర్లు చెప్పలేకపోతున్నారు. ఇతన్ని కూర్చోబెడదాం, యాంకర్ని అడగమందాం, ఫలానా ఆయన్ని ఎవరు చంపారు, ఎవరైతే అమ్మవారు వచ్చినట్టు చేస్తున్నారో వాళ్ళని కూర్చోబెట్టి అడిగి చెప్పేస్తారుగా. ఇక అసలు కోర్టులు ఈ కేసులు అవసరం లేదు ఇక చాలా. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి జుట్టు బిక్కుంటున్నారు. ఆంధ్రాలో ఒక ఆయన చనిపోయారు పాపం, చంపబడ్డారు. ఆ ప్రముఖ వ్యక్తి, ఆయన ఎవరు చంపారో ఇప్పటికి కూడా తెలియట్లే. అటువంటివి అది ఈజీగా కదా ఇప్పుడు. అంటే ఇదంతా కూడా అబద్ధం అండి, అబద్ధం. మన శక్తి మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దానికి దైవం అనేటువంటి చింతన ఏదైతే ఉందో, ఇట్స్ సపోర్ట్. దైవ చింతన, దైవ ధ్యానము, పూజ అనేది సపోర్ట్గా ఉంటుంది. అంతే తప్ప పూజ చేస్తేనో, దైవం వచ్చి కూర్చుంటేనో, మాట్లాడితేనో మన సమస్యలు తీరవు. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. చాలా మందికి ఏ వేలుతో బొట్టు పెట్టాలి, అమ్మవారికి ఎలా పెట్టాలి, వచ్చిన అతిథులకి ఎలా పెట్టాలి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్. దాని గురించి మీ మాటలో తెలియజేయండి. సాధారణంగా ఒక చిటికెన వ్రేలు మాత్రం వాడొద్దని చెప్తున్నారు. మధ్య వ్రేలుతో మనం బొట్టు పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఎవరికి వారు మధ్య వ్రేలుతో పెట్టుకోవచ్చు, లేదా ఉంగరం వేలుతో పెట్టుకోవచ్చు బొట్టు. ఎదుటి వారికి పెట్టేటప్పుడు చాలామంది ఈ మధ్య అంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఎవరికి ఏ వేలు గుర్తొస్తే ఆ వేలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంకుమ తీసుకున్నప్పుడు, బొట్టు అంటే కుంకుమేగా, స్టిక్కర్ కాదుగా, కుంకుమ తీసుకున్నప్పుడు ఒక్క వేలుకి ఎప్పుడైతే తీసుకున్నామో తప్పనిసరిగా నేల జారిపోతుంది, అది అవకాశం లేదు. కాబట్టి స్త్రీలు ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టే పరిస్థితి కనుక వస్తే తప్పనిసరిగా బొటన వ్రేలుతో తీసుకొని బొటన వ్రేలుతో పెట్టండి. ఎందుకంటే బొటన వ్రేలు ఏకాగ్రతకు సూచిక. మీరు ఎప్పుడైనా చూడండి, ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఈ బొటన వేలుని ఇలా పట్టుకొని ఇలా కూర్చుంటారు. చూపుడు వేలు, బొటన వేలు పట్టుకుని, బొటన వేలు ఏ వేలుతో అయితే అనుసంధానం అవుతుందో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక నియమం రాయబడి ఉంది. ఈ మధ్య వేలు, బొటన వేలుతో కుంకుమ తీసుకొని ఎవరికైతే ధరిస్తారో వాళ్ళు సౌభాగ్యంతో ఉండాలి అని దీవించినట్టు లెక్క. అలా కాకుండా వాయనం ఇస్తూ ఉంటారు. అంటే ఒక ప్రత్యేకంగా ఒక వ్రతం చేసుకొని ఒక ముత్తైదును పెట్టుకొని అమ్మవారిగా భావించి, అంటే సాధారణ స్త్రీ కాదు, అమ్మవారిగా భావించి వాళ్ళకి వాయనం ఇచ్చి బొట్టు పెడతారు. అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉంగరం వేలుతో పెట్టాలి. ఒక్క అమ్మవారిగా భావించి ఎవరికైతే బొట్టు పెడుతున్నారో, ప్రత్యేకమైనటువంటి వరలక్ష్మి వ్రతం కానివ్వండి, కాత్యాయని వ్రతం కానివ్వండి, ఇతరత్ర నోములు కానివ్వండి, మంగళ గౌరీ వ్రతాలు కానివ్వండి, అమ్మవారిగా భావించి వాయనం ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ యొక్క ఉంగరం వేలు. పటానికి పెట్టేటప్పుడు కూడా పటాన్ని పెట్టమని, ఇంట్లో దేవుడి ఫోటోలు కానివ్వండి, అటువంటి వాటికి కూడా ఉంగరం. అందుకే అమ్మవారు అనేసరికి ఈ వేలికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది శుభము మంగళము అని పిలుస్తారు ఈ వేలిని. అందుకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా ఉంగరాలు మార్చుకునేటప్పుడు 5 వేళ్ళలో దీనికే ప్రధానం, దీనికే మార్చమంటారు. శుభము మంగళము అని అర్థం. మరి అమ్మవారికి బొట్టు పెడుతుంటే ఆవిడే సర్వమంగళ,
ఆవిడకి బొట్టు పెడుతున్నామంటే మరి మంగళప్రదమైనటువంటి వేలుతో పెట్టాలి కాబట్టి ఇలా. అలా కాకుండా ఇంటికి సాధారణంగా ఎవరైనా వచ్చిపోయినప్పుడు బొట్టు పెట్టేది మాత్రం బొటన వేలుతో మనం పెట్టవచ్చు. అలాగే చాలామంది మీరు అడగకపోయినా చెప్తున్నాను, తాంబూలం ఇస్తూ ఉంటారు. తాంబూలం ఇచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు 2 పండ్లు మాత్రమే ఇవ్వండి, లేదా 3 ఇవ్వచ్చు, 1 డజన్ ఇవ్వచ్చు. ఈ మధ్య నేను ఒక దగ్గరికి వాస్తు చూడటానికి వెళ్ళా. వాళ్ళు ఏం చేశారు, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 పండ్లు నాకు సెట్ మొత్తం ఇవ్వబోయారు. అయ్యా తమలపాకులు వక్కలు తీసివేయండి. అదేంటి గురువు గారు అన్నారు, నేను మీ ఇంట్లో భోజనం చేయలేదు కాబట్టి ఆ తాంబూలం తీసుకోకూడదు. భోజనం పెట్టకుండా తాంబూలం ఇవ్వడానికి లేదు, పండు మాత్రమే ఇవ్వచ్చు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే భోజనం చేయకపోయినా కానీ ఒక్క తమలపాకు ఇచ్చేస్తారు. ఒక్క తమలపాకు ఎప్పుడు వేసుకుంటాం మనం? భోజనానంతరం వేసుకుంటాం. అంటే ఎవరికైతే ఒక్క తమలపాకు ఇచ్చావో వారికి భోజనం పెడితే మాత్రమే ఇవ్వాలి, లేదా కేవలం పండు మాత్రమే ఇవ్వాలి. తెలియక పండుతో కల్పిస్తున్నారు. ఈ పండ్లు తిని ఆయన తాంబూలం వేసుకున్నారు అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే పండు ఆహారం కాదు, ఉపాహారం, అది భోజనం కాదు. తాంబూల సేవనము, తాంబూల చరవణము కేవలం భోజనం తర్వాతనే. పండు తింటేనో ఒక పాలు తాగితేనో తాంబూల చరవణం చెయ్యం. కాబట్టి ఇది కూడా పొరపాటు చేస్తున్నారు. అందరూ మహిళలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటికి ఎవరైనా ముత్తైదులు కానీ, బ్రాహ్మలు కానీ, అతిథులు కానీ ఎవరు వచ్చినా సరే తప్పనిసరిగా భోజనం పెట్టితేనే ఆకు ఒక్క ఇవ్వాలి, లేదా 1 డజన్ పళ్ళు ఇవ్వండి, తప్పలేదు. 10 పళ్ళు ఇవ్వండి, 2 పండ్లు ఇవ్వండి, లేదా 1 పండే ఉంది ఇంట్లో, 1 పండు ఇవ్వండి చాలు. ఎందుకు అంటే మీకు ఆదిశంకరాచార్యుల వారు భిక్షాందేహి అని అడిగినప్పుడు కనకధారా స్తవం చదవడానికి ముందు వాళ్ళ ఇంట్లో 1 ఉసిరికాయ ఉందట ఆవిడ దగ్గర, మహాతల్లి దగ్గర. ఇంట్లో పదార్థాలు ఏం లేవు. ఆయనేమో భిక్ష అడుగుతున్నాడు బయట ఆదిశంకరాచార్యుల వారు. ఆవిడ ఒకే వస్త్రంతో ఉంది, బయటికి రావడానికి కూడా ఆవిడ దగ్గర అంత కటిక బీదరికంతో ఉంది ఆవిడ ఆ తలుపుని కొంచెం వాకిలిగా తీసి ఆ 1 ఉసిరికాయని చేతిలో వేసిందట. ఆ 1 ఉసిరికాయను స్పృశించిన మాత్రాన కనకధారాస్తవం చదివి కనక వృష్టి కురిపించాడు ఆ ఇంట్లో. ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు, మహాత్ములు. కాబట్టి ఎప్పుడు కూడా భిక్ష అడిగినా కానీ తాంబూలం ఇవ్వడానికి లేదు. 1 భోజనం పెడితే మాత్రమే, తృప్తి చెందిన వాడికి మాత్రమే తాంబూల చరవణానికి అధికారం. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా చక్కగా సమాధానం చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ సిగ్నేచర్ స్టూడియోస్.